విద్యార్థులు మాట్లాడినా చిక్క సైన్స్ మ్యాథ్స్ సోషల్ అంటే కనీసం పేరుకి హిందీ పేపర్లు లీకేస్తారు ఎవరన్నా. అందుకే నకలు కొట్టడానికి అక్కలు ఉండాలంటారు. కేసీఆర్కు నకలు కొట్టిండు కానీ అక్కలు లేకుండా కొట్టిండు అన్నాడు. హిందీ పేపర్ లీక్ చేస్తానని చెప్పి నేను గ్రూప్ 1 విద్యార్థుల కోసం కొట్లాడుతున్నానని చెప్పి భయపడి ఇంకా ఉద్యమం సీరియస్ చేస్తాము, తెల్లారి ప్రభుత్వానికి గుణపాఠం వచ్చే విధంగా ఫైట్ చేస్తామని చెప్తే ఇవాళ నా మీద హిందీ పేపర్ లీక్ చేస్తానని చెప్పి ఇదే హన్మకొండ కోర్టు వరంగల్ కోర్టు పట్టుకొచ్చి మొత్తం రాత్రంతా ఫామ్ హౌస్ చుట్టూ తిప్పి 8 పోలీస్ స్టేషన్లు తిప్పి 5-6 జిల్లాలు తిప్పి రాత్రంతా నిద్రలో కూడా తిప్పి లాస్ట్ జైలు పంపించారు. వాళ్ళు నా లోన్ జైలు ఉన్నా నా కోసం కాదు, ఇది గ్రూప్ 1 అభ్యర్థుల కోసం ఉద్యోగాల కోసం వెతుకున్న వ్యక్తుల కోసం నేను కొట్లాడాలి. నిన్న కాక మొన్న గ్రూప్ 1 దానికోసం దోమలు కూడా పోయి ఒక మంత్రిగా ఉన్నప్పుడు కూడా పోయి కొట్లాడా. 5 గంటల పాటు దోమలు కూడా చౌరస్తాలో కొట్లాడాను నేను. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా పోయి కూడా కొట్లాడాను. ఇవాళ 3170 మావంతి యుద్ధం కాలను చెట్టుకోళ్ళు పుట్టకోళ్ళు భార్య కూడా భర్త కూడా పిల్లలు కూడా ఇట్లా ఉద్యమం చేస్తుంటే ఇలా వాళ్ళ కోసం కొట్లాడితే కరీంనగర్లో ఇలా ఏ విద్య ఇలా పోటీ చేస్తున్నా ఎవరు కూడా కొట్లాడలే. ఏ ఉపాధ్యాయ సంఘం రాలే, టిపిఆర్టీ రాలే, ఎస్టీ రాలే, డిటిఎఫ్ రాలే, ఏమి ఉపాధ్యాయ సంఘం రాలే. వాళ్ళు దేనికోసం ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ సమస్యలు కొట్టడానికి ఉపాధ్యాయ సంఘాలు రావాలి. ఇలా ఉపాధ్యాయ సమస్యలు కొట్టడకుండా టీఎన్జిఓ నాయకులు అని చెప్పించి ఉపాధ్యాయ సంఘం నాయకులు అని చెప్పించి ఇలా ప్రభుత్వంలో ఏ అధికారంలో పార్టీ ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తే ఉపాధ్యాయ సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతాయి? ఇవాళ ఏ ఉపాధ్యాయ సంఘం స్పందించలే. ఆ రోజు మేము నా పార్లమెంట్ కార్యాలయంలో ఉద్యమం చేస్తుంటే ఇవాళ మీరు నమ్మరు, రాత్రి కేసీఆర్ పోలీస్ ఆఫీసర్లకు ఫోన్ చేసి రాత్రి ఫుల్ దాగి ఫోన్ చేసి బండి సంజయ్ కూర్చున్న ధర్నా చేస్తున్న ఆ బిల్డింగ్ మొత్తము జేసీబీతో ధ్వంసం చేయాలి. ఇది కేసీఆర్ ఆదేశాలు. ఆ రోజు ఇలా పోలీసులు ఏజెన్సీ తెలుసా అక్కడ నా ఆఫీస్ మొత్తము కట్టర మిషన్తో మొత్తం కడిసి పడిసి డోర్లు కడిగేసి విండోస్ ఉంటే మీకు 5 ఇంచ్ పైపు ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసు మీకు. దాంతో కొట్టకు పోయి గోడ తగ్గుతుంది. ఆ కిటికీలకి వెళ్ళి 5 ఇంచ్ పైపుతో నా కార్యకర్తలకు కొడితే 4 మహిళా కార్యకర్తల కాలు చేతులు విరిగినాయి. ఇలా చాలా మంది కార్యకర్తలకు గాజు ఒక్కరు కూర్చున్నాడు కనీసం పోలీసులు కన్నీకరణ లేకుండా రెక్కల బట్టి గుంజుకపోయి జైలు పెట్టి నన్ను కూడా జైలు పెట్టి నేను 4 డేస్ జైలుపోయినా. మళ్ళా 4 డేస్ జైలుపోయినా. మరి అప్పుడు ఉపాధ్యాయ సంఘాలు ఎడబడినాయి. ఆ రోజు ఓన్లీ తపస్సు తప్ప తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తప్ప ఏ సంఘం రాలేదు. ఓన్లీ తపస్సు వచ్చింది. మరి ఏడబడి ఉపాధ్యాయ సంఘాలు టీఎన్జిఓ నాయకుల పని ఏంటి అంటే వాళ్ళ సొంత పైరవలు చేసుకోవడం, ప్రమోషన్ల కోసం వాటి కోసం పనిచేసి తప్ప సాటి ఉపాధ్యాయుల పనికి. ఆ కేసీఆర్ ప్రగతి భవన్ తెలుసా? అందరు ప్రగతి భవన్ పోతారు, టీఎన్జిఓ నాయకులు పోతారు ప్రగతి భవన్. పోగానే మీరు టీవీలలో బ్రేకింగ్ ఇప్పుడే ప్రగతి భవన్ చేరుకునే టీఎన్జిఓ నాయకులు అని టీవీలో వస్తుంది. పోయి లోపల కూర్చున్న కేసీఆర్ చేస్తాడు, ఆ సీసీ కెమెరా చూస్తాడు, వచ్చిరా అక్కడ కూర్చోబెట్టిరు అంటారు. గంట సేపు కూర్చోబెడతాడు బయట వాళ్ళని. టీఎన్జిఓ నాయకులు గంట సేపు బయట కూర్చొని కేసీఆర్ సీసీ కెమెరా చూస్తాడు. టీవీలో ఏమొస్తుంది? గంట సేపు నుంచి చర్చలు జరుపుతున్న టీఎన్జిఓ నాయకులు టీవీలో వస్తుంది. మెల్లగా 2 గంటల కేసీఆర్ సార్ బయటకు వస్తారు. అది ఇప్పుడు లంచ్ డిన్నర్ అంతే ఒకటి వీలోడు. సాయంత్రం ఏం చేస్తాడు? మధ్యాహ్నం ఇక వీళ్ళకి భోజనం చేయనంటాడు. ఇక ఎవరితో చెప్పి భోజనాలు ఏమిటంటే కాళ్ళకూర, తలకాయ కూర, బోటి, కీమా, మటన్, చికెన్, ఎగ్గు, ఈ బిర్యానీ అన్ని కొడతాడు. ఇక 1 గంట సేపు తింటారు. ఇక తిన్న తర్వాత మెల్లగా సార్ అన్ని చూసి తిన్నాక బయటకు వస్తాడు. అప్పటిదాకా టీవీలలో చర్చలు వస్తుండే. టీవీలో ఇక బయటకు వచ్చాక ఏం చేస్తారు? అన్న భోజనం చేసిన అదే అంటాడు. సార్ చేశాను సార్, ఓకే అని వెళ్ళిపోతారు కేసీఆర్. ఇక టీవీలో వస్తూ లోపల కొడతారు. ఈ నాయకులు వచ్చి ఏమంటారు? చర్చలు చాలా సఫలమైనాయి, కేసీఆర్ అన్ని డిమాండ్లకు ఒప్పుకున్నాడు అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ చర్చలు అట్లుండయి, ఏ సమస్య పరిష్కారాలు ఉండయి, ఏముండయి. మీరు నమ్మరన్నా నాకు టీఎన్జిఓ నాయకుడు ఫోన్ చేశాడు. అంటే ఎందుకు వెళ్ళినా కేసీఆర్ కలవడానికి అని చెప్పి ఒకసారి పోతే అంటే కేసీఆర్ బెదిరించింది మమ్మల్ని. 4 months దాకా శాలరీస్ ఇచ్చే పరిస్థితి లేదు, పైసలు లేవు. మేము 4 months ఇస్తే 4 months తీసుకోవాలి, 5 months ఇస్తే 5 months తీసుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్క ఉపాధ్యాయుడు ఉద్యోగులు కానీ రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేస్తే నేను సస్పెండ్ చేస్తాను అని కేసీఆర్ బెదిరిస్తే ఇలా నాకు చెప్తే తెల్లారి వార్నింగ్ ఇస్తాను కేసీఆర్కు.
నువ్వు బిడ్డ ఫస్ట్ నాడు జీతాలు లేకుంటే నిన్ను గెల్లబట్టి ఫార్మర్గా గుంజుకొస్తావు ఉపాధులు అందరూ కలిసి వార్నింగ్ ఇస్తే ఎవ్రీ మంత్ శాలరీ ఇచ్చిండు ఇలా కేవలం బీజేపీ వల్ల శాలరీ ఇచ్చింది ఇప్పుడు ఇట్లా ఉద్యమాలు చేస్తున్నాం ఇలా సూర్యాపేట పోయినాం రైతుల కోసం ఉద్యమాలు చేస్తే రాళ్లతో కొట్టిరు కొడుగులతో కొట్టిరు